హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. బాగున్నారా? అయితే ఇవాళ మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ సీరీస్‌లో భాగంగా మనం మట్టితో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా నేను ముందుగా మా ఊరు నుంచి మట్టి అయితే పంపించారనమాట. సో, ఇక్కడ నాకు మట్టి దొరకదు కదా! బంకమన్ను. సో, అందుకని ఈ మట్టితో నేను ఇవాళ వినాయకుడిని మీకు ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. కొబ్బరి చిప్పలో ముందుగా మట్టిని ఇలా ఫుల్‌గా ఫిల్ చేసుకొని, ఆ తర్వాత దాన్ని బాగా ప్రెస్ చేసి ఇలా ఒత్తితే కిందకి మనకి ఇలా హాఫ్ సర్కిల్ షేప్‌లో వస్తుందనమాట. సో, దాన్ని వాటర్‌తో కొంచెం స్మూత్ చేసుకొని, ఆ తర్వాతకి ఇంకొంచెం మట్టిని తీసుకున్నాను. కొంచెం కొబ్బరి పుల్లలుంటాయి కదా! అవి గుచ్చేసి, ఆ తర్వాత ఆ మట్టిని కూడా అలా ప్రెస్ చేసేసాననమాట. సో, మనం ఎక్కడ కూడా అతికినట్టు కనిపించకుండా ఉండడానికి క్లీన్ చేశాను. నా దగ్గర ఉన్న టూల్స్‌తో నేను ఎలా అయితే క్లీన్ చేశానో, మీ దగ్గర ఏదైనా నైఫ్ ఉంటే షార్ప్ నైఫ్ దాంతోటి క్లీన్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు దానిపైన బాడీకి కావాల్సిన కొంచెం మట్టిని తీసుకొని, దాన్ని కూడా ఇలా జాగ్రత్తగా ప్రెస్ చేసి స్మూత్ చేసేసుకుంటున్నాననమాట. సో, ఏదైనా ఈ మట్టి మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసిందండి నన్ను. నిజంగా మన వాల్ పుట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటిలాగా నా మాటైతే వినలేదు. నిజంగానే చాలా ఇబ్బంది పెట్టేసింది ఈ మట్టి. అస్తమాను విరిగిపోవడమే స్మూత్‌గా లేదనమాట. సో, చాలా కష్టపడి ఎలా అయినా సరే ఇవాళ ఈ వినాయకుడిని చెయ్యాల్సిందే నా చేత్తో అని చేసేసాను. ఇదే నేను మొదటిసారి వినాయకుడిని చేయడం. ఎలా వచ్చిందో మీ కమెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. సో, ఇలా స్మూత్‌గా చేసేసాను. అలాగే పొట్ట దగ్గర కొంచెం ఇలా ప్రెస్ చేసి వదిలాననమాట. నాభి ప్లేస్‌లో పెట్టుకోవడానికి. నెక్స్ట్ కింద ఇలా కాళ్ళ దగ్గర పంచకట్టు ఆకారం వచ్చేటట్టుగా కొంచెం ఎక్స్‌ట్రా మట్టిని తీసుకొని అలా ప్రెస్ చేసేసాను. సో, అటు ఇటు కూడా ఇలా ప్రెస్ చేసేసాననమాట. సో, ఇక్కడేంటంటే కొంచెం వెడల్పుగా చేసుకుంటే అది పంచకట్టు షేప్‌లోకి వచ్చేస్తుంది మనకి. మనం ఇది ఒత్తుకుని స్మూత్నింగ్ చేసుకునే దాంట్లో ఉంటుందండి. మనకి ఎక్కడ కొంచెం మట్టి తక్కువైంది, ఎక్కడ మట్టి ఎక్కువైంది ఇవన్నీ చూసుకొని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. పంచకట్టు ప్లేస్‌లో ఇలా స్మూత్ చేసేసుకొని, అలాగే ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో దాన్ని అలా తీసేసుకొని, ఇంకా చాలా జాగ్రత్తగా కొంచెం బాగా ఎక్కువ స్మూత్ చేసుకోవాలనమాట. అలాగే బాడీలో కూడా కొంచెం పొట్ట పై భాగంలో కొంచెం ప్రెస్ చేసి మనకి వినాయకుడికి బొజ్జు కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా! ఆ బొజ్జు కొంచెం స్మూత్ కనిపించే వరకు అలా మనం స్మూత్ చేసేసుకుంటూ ఉండడమే. ఇలా వినాయకుడి చుట్టూ ఒక కండువా ఉంటుంది కదా! దాన్ని కూడా నేను ఇలా వేసేసాననమాట. సో, ఈ మట్టి చెప్తున్నాను గదా! అస్సలు నా మాటే వినలేదండి. రాజ్యలక్ష్మి గారు మీరంటారు వాల్పుట్టి అయినా, కొబ్బరాకులైనా ఏవైనా మీరు చెప్పిన మాట వినాలని. చూడండి ఇవి నా మాట వినట్లేదు అస్సలు ఈ మట్టి. సో, అలా చేసేసి ఇక్కడ నేను కాళ్ళు పెట్టేస్తున్నాననమాట. అలాగే రెండో వైపున కూడా కాళ్ళు పెట్టేసి కొంచెం నేను ఏదైతే పంచకట్టులాగా వెనకాల వేయాలి అని అనుకున్నానో దానికి ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని జాగ్రత్తగా అలా అమర్చేస్తున్నాను. సో, చూసేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ కొంచెం ఈజీగానే. అసలు నేను ఏ ప్లాను లేకుండా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఏదో చేసుకుంటూ వచ్చేసాను. బట్ మీరు ఒక ఐడియా తోటి ఒక ఆలోచించుకొని ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది అని స్టార్ట్ చేశారంటే మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. బాగుంది కదా! మా బొజ్జ గణపయ్య. సో, ఇట్లా అలాగే ఇంకొక మాట మీకు చెప్పడం మర్చిపోయాను. విషయం ఏంటంటే నేను చాలా చాలా నవ్వుకుంటున్నానండి. ఎందుకంటే గివ్ అవే నేను అనౌన్స్ చేస్తుంటే ఆన్సర్ చేస్తున్నారు. అరే! ఇంత బాగా గుర్తుంటుందా అని నేను అనుకున్నాను యాక్చువల్‌గా. ఒకళ్ళు రాంగ్ చెప్తే అందరూ రాంగ్ చెప్పేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే కాపీయింగ్ జరుగుతుందనమాట. నాకైతే చాలా నవ్వొచ్చింది. అంటే గివ్ అవే క్వెషన్ నేను అడుగుతుంటే వీళ్ళు కాపీ కొట్టి ఆన్సర్ చేస్తున్నారా? నేనేమో వీళ్ళకన్నీ బాగా గుర్తున్నాయని అనుకుంటున్నాను అని అన్నాను. దొంగలు దొరికిపోయారు ఇవాళ మాత్రం నాకు. సో, నేను ఇది చూసి ఆన్సర్ చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు. నాకెవరైతే దొరికిపోయారో వాళ్ళ గురించి అంటున్నాను. సో, ఇలా చేతులు పెట్టేసుకున్నాను జాగ్రత్తగా. ఈ మట్టి అస్సలు మాటే వినట్లేదండి.
అయినా సరే నేను పట్టు విధులని విక్రమార్కురాల్లాగా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఎలా అయితే అలా చెయ్యిని అమర్చేసాను ఒక పక్కన. సో ఇంకొక పక్కన కూడా చేతిని పెట్టేసుకొని అంతే, ఇలా చేతిని పెట్టేశాను. చేతిని పెట్టేసిన తర్వాత మనం ఇంకా తలని కూడా పెట్టేసుకోవడమే. సో ఇలా తల కోసమని ఇంకొంచెం మట్టిని తీసుకొని నేను ఇలా బాడీ పైన ప్రెస్ చేసేస్తున్నాను. బాడీ పైన ప్రెస్ చేసేసి ఇలా స్మూత్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా స్మూత్ చేసేసుకొని మనకి తలకి తొండం ఉంటుంది కదా, తొండం కోసం అని చెప్పి ఇలా నేను కొంచెం మట్టిని తీసుకొని ఇలా చేసేస్తున్నాను, స్మూత్గా తొండం షేప్లో వచ్చేటట్టు. సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది చెప్పాను కదా విరిగిపోతుందని, అందుకని కొంచెం తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. జనరల్గా మట్టితో బొమ్మలు అయితే చాలా ఈజీగా చేయొచ్చు, మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు, చాలా ఇబ్బంది పెట్టేసింది. అయినా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదండి, కొంచెం నాకు ఈ తడబాటు ఉండడం సహజమే అనుకుంటా. సో మీలో ఎవరైనా ఇలాగే వినాయకుడిని మీ చేత్తో చేసుకుని ఉంటే కనుక నాకు తప్పకుండా ఫోటో తీసి పంపించండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి, మీ ఐడియాస్, మీ థాట్స్ నాకు కూడా అర్థమవుతాయి. ఇప్పుడు ఇక మనం చెవులు పెట్టేసుకుంటే ఇక ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి, అసలు ఏ షేప్లో వచ్చింది ఏంటి అని ఒక థాట్ తెలిసిపోతుంది అనమాట. సో ఇలా రెండు వైపులా రెండు తీసుకొని ప్రెస్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం దలసరిగా చేసుకొని మనం దాన్ని కొంచెం అటు ఇటు చేసుకుంటే చాలా అందంగా బాగుంటుంది. సో నేనైతే ఇలా చేశాను. ఎక్కడిక్కడ ఈ మట్టి ఇలా ఇరిగిపోతుంది, సో అందుకని చాలా జాగ్రత్తగా చేశాను అనమాట. అలాగే వినాయకుడికి మళ్ళీ కొంచెం స్మూత్ చేసేసుకొని వినాయకుడి దంతాలు ఉంటాయి కదా, అటు ఇటు దంతాలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది పెట్టేసుకొని, అలాగే ఇంకొక చేతిలో చిన్న కుడుములు కూడా చేశాను నేను వినాయకుడికి. చిన్ని కుడుములు చేసేసి కొంచెం స్మూత్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా అలా స్మూత్ చేసేసుకొని కొంచెం ఎక్కడ అడ్జస్ట్మెంట్స్ కావాలి, మేకోవర్ ఎక్కడ చేయాలి అవన్నీ చేసేసుకోవడమే. ఇంక ఇప్పుడు జాగ్రత్తగా నేను స్మూత్ చేసేస్తున్నాను. మళ్ళీ నాకు ఎక్కడ రఫ్గా కనిపించిందో అక్కడ కొంచెం స్మూత్గా చేసేసుకొని, ఎక్కువ వాటర్తో మనం ప్రెస్ చేసుకుంటే కొంచెం స్మూత్గా తయారవుతుంది అనమాట ఇది. ఇప్పుడు మనకి కొంచెం వినాయకుడి ఆకారం మనకు కనబడుతుంది అనమాట. ఇప్పుడు నేను మకుటం చేసేస్తున్నాను. మకుటానికి కొంచెం ఇలా చేసుకొని మనం తలపాగా అంటారు కదా, సో అలా తలపాగాలాగా చేస్తున్నాను. దీన్ని మకుటం అని కూడా అంటారు. సో కొంచెం మట్టి తీసుకొని జస్ట్ ఇలా లైన్స్ లాగా సెట్ చేస్తున్నాను అనమాట, ఒకదాని మీద ఒకటి. అసలు చిన్నగా చేసినా పెద్దగా చేసినా అస్సలు మాట వినట్లేదండి ఈ మట్టి. మరి ఏం చేద్దాం, ఇక ఇలాగే కవర్ చేసేయాలి కదా, అందుకే మేనేజ్ చేసేసాను ఏదో రకంగా. సో వినాయకుడికి మకుటం ఇలా చేసేసుకోవడమే. మకుటం చేసేసుకొని మకుటం పైన కొంచెం డిజైన్స్ ఉండేటట్టుగా ఏం చేశానంటే ఒక పెన్సిల్ తీసుకొని ఇలాగ లైట్గా గుచ్చానమాట. కొంచెం డిజైన్లా ఉంటుంది కదా, మనం చెప్పాలంటే ఇలా చేయడానికి కారణం ఏంటంటే మనకి ఆ పగుళ్ళు ఉన్నాయి కదా, ఆ పగుళ్ళని కొంచెం కవర్ చేయడానికి అలా చేశానని చెప్పుకోవాలి. కొంచెం స్మూత్ చేసుకొని పెన్సిల్ తోటి పైన కూడా అలా గీసేస్తున్నాను. సో ఇలా సో ఎక్కడైతే కొంచెం మట్టి యాడ్ చేస్తే బాగుంటుంది అన్న చోట కొంచెం మట్టి యాడ్ చేసుకొని దంతాలు ఇది కవర్ చేసుకొని కొంచెం ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇలా చేసేసిన తర్వాత వినాయకుడికి రెండు వైపులా రెండు చేతులు కూడా సెట్ చేయాలి కదా. సో ఒక చేతిలోనేమో గొడ్డలు పెట్టాను, ఇంకొక చేతిలోనేమో లోటస్ పెట్టాను. ఆ లోటస్ పెట్టేది తీసాను వీడియో అనుకున్నాను, కానీ ఏమైందో అది మిస్ అయిపోయింది, రికార్డ్ అవ్వలేదన్నమాట. సరే అని ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. చిన్న మేకవర్స్ చేసి ఐస్ పెట్టిన తర్వాత ఇలా ఉంది. నేను చుట్టూ ఏం చేశానంటే వినాయకుడికి ఇలా గరిక పెట్టాను అనమాట, గరికలో కూర్చోబెట్టాను. వినాయకుడు చాలా బాగున్నాడు కదా. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ హ్యాపీ వినాయక చవితి వెల్ ఇన్ అడ్వాన్స్.